మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభుత్వంలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. అంటే ధైర్యాన్ని కోల్పోతుంది మన హృదయము, చాలాసార్లు ధైర్యాన్ని కోల్పోతుంది ప్రియులారా. దావీదు భక్తుడు తన జీవితంలో చాలాసార్లు ఆయన ధైర్యాన్ని కోల్పోయాడు. 40వ కీర్తన 12వ వచనంలో ఈ మాట రాయబడింది, లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించినవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది అన్నాడు. చూడండి, దావీదు మహారాజు జీవితంలో ఎన్నో అపాయములు, ఎన్నో దోషములు తను పట్టుకున్నప్పుడు అవి లెక్కేద్దాం అనుకుంటే తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయంట. తల వెంట్రుకలు ఎవరు లెక్కించగలరు? దేవుడు ఒక్కడే. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆ శ్రేష్టమైన తన జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు కలిగినప్పుడు తన హృదయం అధైర్యపడిందని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 102వ కీర్తన 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోచున్నాను. చూడండి, ఎండ దెబ్బ పడినప్పుడు గడ్డి ఎలాగైతే వాడిపోతుందో, నా హృదయం నాకున్న సమస్యలు బట్టి, నాకున్నటువంటి అపాయాలను బట్టి, నాకున్న కష్టాలను బట్టి నా హృదయం కృంగిపోతుంది. నా హృదయం వాడిపోయిందయ్యా, భోజనం చేయడం కూడా నేను మర్చిపోయాను. కష్టాలు ఎక్కువైనప్పుడు భోజనం మానేస్తారు, సంతోషం ఎక్కువైనప్పుడు భోజనము మానేస్తారు. ఈ రెండే. సంతోషమన్నా ఉండాలి భోజనం తినకపోవడానికి, అధిక సంతోషమైనప్పుడు భోజనం మానేస్తారు, అధికమైన బాధలు అయినప్పుడు భోజనం తినేది మానేస్తారు. కాబట్టి ప్రియులారా, భక్తి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మన హృదయము ధైర్యము కోల్పోయే పరిస్థితులు చాలా వస్తాయి. దావీదు భక్తుని జీవితంలో శత్రువు ఎవరైనా ఉన్నారంటే తనకు పిల్లనిచ్చినటువంటి మామైనటువంటి సౌలే. ఈ సౌలు దావీదును చంపాలని తరుముకుంటూ వెళుతున్నప్పుడు దావీదు ఒక ప్రాంతంలో ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం నుంచి, సౌలును అతని జనులు తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసం చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదును అతని జనులు పర్వతం ఆ తట్టు పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులు పట్టుకొనవలని వారిని చుట్టుకొని చుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలాహమ్మా లెకోత్ అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. హల్లెలూయా. చూడండి, దావీదును తరుముకుంటూ సౌలు వచ్చాడు. సౌలు ఒకవైపు ఉన్నాడు, దావీదు తన ప్రజలు ఒకవైపు ఉన్నారు. మొత్తానికి దావీదు చుట్టూ ఉన్నారు ఎవరు తెలుసా? సౌలు యొక్క సైన్యం. ఇక దావీదు అనుకున్నాడు, ఇంక అయిపోయింది నా జీవితం, ఇంకా డెడ్ అయిపోతా నేను, ఇక నాకు అవకాశం లేదు అన్నంత పరిస్థితిలో సడన్గా ఒక వ్యక్తి వచ్చి సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా సౌలా, మన పట్టణం మీదకి ఫిలిస్తీయులైనటువంటి శత్రువులు వచ్చారయ్యా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనేసరికి వెంటనే ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు, అమ్మయ్య, బతికి బట్ట కట్టాను. ఎవరైనా? దావీదు భక్తుడు. అక్కడ ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే సెలాహమ్మా లెకోత్ అన్నాడు. సెలాహమ్మా లెకోత్ అన్నాడు. దానికి అర్థం ఏంటంటే భయ విముక్తి శిల అని అర్థం. అంటే భయం వచ్చిన స్థలం ఇది, భయం అక్కడే మొదలైంది నాకు, అక్కడే భయం నుంచి విడుదల కూడా దేవుడు నాకు ఇచ్చాడని ఆ స్థలానికి సెలాహమ్మే లెకోత్ అనే పేరు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు కూడా చుట్టూ సమస్యలే ఉంటాయి, చుట్టూ బాధలే ఉంటాయి, చుట్టూ అనారోగ్యాలు ఉంటాయి, చుట్టూ మన పరిస్థితులు అధోగతిలో ఉంటాయి. అప్పుడు మన హృదయం చాలా ధైర్యాన్ని కోల్పోతుంటుంది. ధైర్యం కోల్పోకూడదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుని వాక్యమే సెలవిస్తుంది. భయపడకమని బైబిల్లో 365 సార్లు రాయబడిందని బైబిల్ పరిశోధకులు తెలియపరుస్తూ ఉంటారు. భయపడకమని చాలాసార్లు మనకు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే భయపడే పరిస్థితులు అనేక మన ఎదుట ఉంటాయి. మోషే చనిపోయేటప్పుడు యెహోషువతో అన్నాడు, నీవు ధైర్యంగా ఉండము, భయపడకు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్పాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఇంకా భయపడుతున్నాడు. ఈ ప్రజలు మహానుభావులు, మామూలు కాదు వీళ్ళు. మోషేనే 3 చెర్ల నీళ్లు దాపించారు.
నన్ను 6 చెర్ల నీళ్ళు దాపిస్తారు. ఈ బ్రతుకు కంటే ఊరికేదో భక్తి చేసుకుంటా, దేవుడా తండ్రి నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని బ్రతికితే చాలన్నట్టుగా తీర్మానంలో తనతో దేవుడు అన్నాడు. మోషే చనిపోయాడు గనుక నువ్వు నడిపించాలన్నప్పుడు ఆయన ధైర్యం కోల్పోయినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6-9 వచనం మీరు గమనిస్తే, భయపడకము జడియకు, నేను నీకు తోడయున్నాను, మోషేకు తోడయున్నట్టుగా నేను నీకు తోడయుండి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పేసి దేవుడు యెహోషువతో మాట్లాడాడు. కాలక్రమేణా పోతున్నప్పుడు నిజంగా చూడండి, అధైర్యం కలిగినటువంటి ఆ యొక్క హృదయంలో నుంచి ధైర్యం వచ్చేసింది ఆయనకు ఆటోమేటిక్గా. అందుకనే సంఘములో సహవాసం చేసినప్పుడు ఒకరి సమస్యలు ఒకరికి అర్థమైతే ఒకరినొకరు మనం ధైర్యపరుచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ధైర్యం కోల్పోయామా? సంఘములో, సమాజంలో సేవకులకు తెలియపరుస్తూ నిజంగా మనం ఉండగలిగితే తప్పకుండా దేవుడు ధైర్యపరుస్తాడు. మోషే అనే దైవజనం ద్వారా యెహోషువ అనే దేవుడు ధైర్యపరిచాడు. దేవుడు ఒకవైపున ధైర్యపరిచాడు. ఇక కాలక్రమేణా ముందుకు పోతున్నప్పుడు యెహోషువ ప్రజలనే ధైర్యపరుస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్లు చేయును అన్నాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. ఒకప్పుడు పిరికితనముతో అధైర్యముతో బ్రతుకుతున్నటువంటి యెహోషువను దేవుడు దైవజనుని ద్వారా ధైర్యపరిచాడు. దేవుడే ధైర్యపరిచాడు. అయినా సరేగాక ఆయన మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. అయితే ఉన్న సమస్య ఏంటంటే ప్రజలు కూడా అన్నారు తెలుసా, మోషే యెహోషువ నువ్వేం భయపడొద్దు, మోషే ఏం చెప్తే ఎట్లా విన్నామో సేమ్ నువ్వు ఏం చెప్తే అదే వింటామయ్యా అన్నప్పుడు సంపూర్ణ ధైర్యం వచ్చింది. ఒకవైపు నన్ను దైవజనులు చాలామంది సంతోషపరచవచ్చు, ధైర్యపరచవచ్చు. ఒకవైపున దేవుడు నన్ను ధైర్యపరుస్తుండొచ్చు. కానీ ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? మీ నుంచి రావాలనా లేదా? ఒక సేవకునికి విశ్వాసం నుంచి ధైర్యం రావాలి. ఒక పని చేయాలంటే, సరే సార్ మేము ఉన్నాం పద అంటే అప్పుడు ఎట్టుంటుంది? ధైర్యం ఉంటుందా లేదా? ఇప్పుడు యెహోషువకు దేవుడు ధైర్యపరిచిన సందర్భం ఉంది, దైవజనుడు మోషే ధైర్యపరిచిన సందర్భం ఉంది. కానీ ప్రజల్లో నుంచి ఆ మాటలు రావట్లేదు. ప్రజలు తిరుగుబాటు చేసేవారు కనుక ఆ విషయంలో కృంగిపోతున్నాడు, బాధపడుతున్నప్పుడు ఆ ప్రజలు కూడా యెహోషువతో ఇలా మాట్లాడారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండునుగాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. బా, విశ్వాసులు అంటే అట్టుండాలి. ఆయనేమో పీక్క తిన్నారు. ఎవరిని? మోషేని పీక్క తిన్నారు. ఈయనను లాక్కొని తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మధ్యలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి నేను నిన్ను ధైర్యపరుస్తానని ధైర్యపరిచాడు. కానీ అయినా సరేగాక ఒకవైపున దేవుడు ధైర్యపరిచిన ఎదుట ఉన్న విశ్వాసుల మాట ఏమైందో ఎదురు చూస్తూ ఉన్నాడు యెహోషువ. విశ్వాసుల మాటల్లో నుంచి ధైర్యం కలిగే మాట వస్తే దైవజనునికి కొండంత అండదే తెలుసా. అప్పుడు ఆయనకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత ముందు కొనసాగుతున్నప్పుడు శత్రువులను చూసి వీళ్ళు భయపడుతున్నారు. ఎవరైతే యెహోషువను ధైర్యపరిచారో వాళ్ళు భయపడుతుంటే అప్పుడు ఆయన అన్నాడు, మీరు ధైర్యం వహించి దృఢంగా ఉండండి. ఆ శత్రువులు మనకు అప్పగించిన దేవుడు తప్పకుండా మనకు కూడా వారిని అప్పగిస్తాడని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ధైర్యాన్ని విడిచిపెట్టుకోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదువుదాం ఒకసారి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అన్నాడు. మీరు వెలిగింపబడిన మీదట అనగా యేసు ప్రభువాని సొంత రక్షణ అంగీకరించిన మీదట, మారు మనసు పొందిన మీదట, బాప్తిజం పొందిన మీదట, ప్రభు బలలో పాల్గొంటున్న మీదట, సంఘములో సభ్యులుగా చేరిన మీదట వచ్చే సమస్యలు చాలా రకరకాలుగా ఉంటాయి. వచ్చే శ్రమలు గొప్పగా ఒక పోరాటంలాగా ఉంటాయి. అయినా సరేగాక మీరు పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోనండి. పూర్వం మీలాగే ప్రభు నమ్ముకున్న వారిని ఎంతో హింసించారు, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ మరొక మాట చెప్పాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునన్నాడు. ధైర్యము కోల్పోతే బహుమానాన్ని కోల్పోతాం. ధైర్యంగా మనం నిలబడితే దేవుని ద్వారా మనకు దేవుడు బహుమానం ఇస్తాడు. యెహోషువ నిలబడ్డాడు, అందుకే విజయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ధైర్యము కోల్పోయే పరిస్థితి మన హృదయంలో కలుగుతుంటుంది. అందుకనే మనము ధైర్యాన్ని ఎప్పుడు కూడా
కోల్పోకూడదు. శ్రమలను బట్టి, హింసలను బట్టి, వ్యాధి బాధలను బట్టి, మనకున్న అప్పులను బట్టి, మనకున్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, ఏమి లేని స్థితిని బట్టి అధైర్యపడవద్దు. అధైర్యపరిచే 1000 మంది ఒకవైపు ఉన్నా ధైర్యపరిచే దేవుడు ఒకవైపు ఉంటే చాలదా? ఇదే దావీదు భక్తుని జీవితంలో అందరూ ఒకవైపు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ఇది 1 సమూయేలు 30 అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూడొచ్చు. కానీ యెహోవాను బట్టి తను ధైర్యం తెచ్చుకున్నాడట. దేవుణ్ణి బట్టి మన హృదయము ధైర్యంగా ఉండాలి. యేసు ప్రభువారిని అనుసరించినటువంటి శిష్యులు కూడా, యేసు ప్రభువారిని అనుసరించే శిష్యులైనటువంటి పేతురు, యోహానులు కూడా బోధ చేస్తుంటే, యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి కొట్టి ఏం చేశారు తెలుసా? కొట్టి బెదిరించి ఈ నామమును ఎక్కడ మీరు ప్రకటించొద్దన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారో చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం నుంచి, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి అయ్యను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమున మనం రక్షణ పొందవలనని గాని ఆకాశం కింద మనుషులో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమని వారు మాట్లాడుతుంటే, అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన? వీళ్ళకి చదువు లేదు, ఏం లేదు కదా, ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారని వారు అంటున్నారు. చూడండి 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. బా, ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతారో తెలుసా? వీళ్ళు యేసుతో ఉండినవారు. ఎవరితో ఉన్నవారు? లోకముతో ఉన్నవారు కాదు, దయ్యముతో ఉన్నవారు కాదు, యేసుతో ఉన్నవారు. యేసు ప్రభు ఎంత ధైర్యవంతుడు తెలుసా? గెత్సేమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వస్తే యేసు ఎవరంటే నేనే, ఐ యామ్ క్రైస్ట్ అన్నాడు. నేనే అన్నప్పుడు వాళ్ళు భయపడి కింద పడిపోయినారంట. ఎంత ధైర్యం యేసయ్య! ధైర్యవంతుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. కానీ ధైర్యం లేనివాడు ధైర్యం ఉన్నోని కూడా ఏం చేస్తాడు? భయపెడతా ఉంటాడు. కాబట్టి పేతురు, యోహానులు ఏం చదువుకోలేదు. యూదుల ఆచార ప్రకారం అయితే తప్పకుండా ధర్మశాస్త్రం అంతా చదవాలి వారు. ఏమి చదువుకొని వారు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి ఇంత ధైర్యం అని ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ ధైర్యం యేసే. నా జీవితాల్లో మన ధైర్యం యేసే ఉండాలి. మన ధైర్యం డబ్బు కాదు, మన ధైర్యం తల్లిదండ్రులు కాదు, మన ధైర్యం జ్ఞానం కాదు, మనకున్న ధైర్యం ఉద్యోగం కాదు, మనకున్న ధైర్యం మనకున్న బలం కాదు. మన ధైర్యము మన యేసే. అందుకే ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:1, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్న నా యందు కూడా మీరు విశ్వాసము ఉంచండి అన్నాడు. మీ హృదయాలు కలవరపడనీయకండి, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పాడు. ఆ యేసు ప్రభుని నమ్ముకున్న నా జీవితాల్లో ఎందుకు అధైర్యపడే పరిస్థితులు అనేకసార్లు మన హృదయాల్లో మనల్ని తొందర పెడుతుంటాయి, అధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే మనం నిలవలసింది కేవలం ఎట్లా తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. అందుకే దావీదు భక్తుడి జీవితంలో యెహోవా నా బలము, యెహోవా నా సహాయము, యెహోవా నా కొండ, యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా కోట, అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. యేసే నా ధైర్యం. చెప్దామా? యేసే నా ధైర్యం. నేను ధైర్యం కోల్పోను. ధైర్యం కోల్పోయే పరిస్థితులు నల్లోడు ఉన్నాడు కదా, అపవాదైన సాతానుడు, అప్పుడప్పుడు తెల్లగా కూడా మారుతాడు. వాడు ఇటు నల్లగైనా ఉంటాడు, ఇటు తెల్లగైనాడు. కానీ దేవుడు ఎప్పుడు తెల్లగానే ఉంటాడు, ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. శిష్యులను ధైర్యపరిచిన దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ధైర్యం కోల్పోయిందా? ధైర్యం కోల్పోద్దు. శిష్యులకు యేసు ప్రభు వారిని బట్టి ఎంత ధైర్యం వచ్చిందని ఇతరులు గ్రహించగలిగారో వాని ధైర్యం దేవుడేరా, ఆమె ధైర్యం దేవుడే, మరొకరు ఎవరు లేరనేటువంటి మాట మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా చెప్పగలిగేటువంటి పరిస్థితులు మనం ఉండాలి. చాలామంది నన్ను చూసినప్పుడు నువ్వు చాలా గ్రేట్ సార్ అంటారు. నేనెందుకు గ్రేట్ అయ్యి అంటే, ఇన్ని ఆపరేషన్లు అని ఇన్నేనంటే నేను అంటాను, వీటన్నిటికీ కారణం యేసయ్యనే అంటాను. మన గొప్పతనాలు ఏంటి? ఏమి లేవు ప్రియులారా. యేసు ప్రభు వారు మనకు ఊపిరి ఇవ్వకపోతే, యేసు ప్రభు వారు మనకు ప్రాణం పెట్టకపోతే, యేసు ప్రభు వారు మనల్ని ధైర్యపరచకపోతే నేను ఇక్కడ నిలబడలేను. నువ్వు అక్కడ కూర్చోలేవు, దేవునికి ప్రార్థన కూడా చేయలేవు.
కాబట్టి ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు చాలాసార్లు మన హృదయాన్ని తడుతుంటాయి. కానీ మనం ధైర్యంగా ఉందాం. దేవుడు అలాంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.